రాష్ట్ర విభజన అనంతరం 2014లో ప్రశ్నిస్తాను అని చెప్పి జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. అప్పట్లో అనుభవమైనటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపి అప్పటి ఎన్నికల్లో పోటీ చేయకుండా అధికారంలో తెచ్చేందుకు దోహదపడ్డారు. 2019 ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు పాలన విసికి వేశారి అధికారంలోకి రావడం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 5 ఏళ్ల పాటు జనసేన టీడీపీ కూడా పిల్లి ఎలకల్లా దెబ్బలాడుకుని మళ్ళీ చివరి క్షణంలో కూటమిలో భాగంగా మళ్ళీ చంద్రబాబు నాయుడికి అండగా నిలిచి అధికారంలో రావడం జరిగింది. కాకపోతే 2014 నుండి జనసేన జెండా మోస్తూ పల్లెల్లో జనాలకి ఆ పార్టీ ఎక్కించినటువంటి నాయకులు కూడాను 2 ఏళ్ల కూటమి పాలనపై విసికి వేసారి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మక్కువ చూపుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు డి మచ్చలేసు నుంచి జనసేన పార్టీ నుంచి సర్పంచ్గా పోటీ చేసి ఈరోజు అంతలా ఆ పార్టీకి సేవలు చేసిన తమ అధినాయకుడు కూటమి ప్రభుత్వానికి బానిసగా మారాడు కాబట్టి ఆ అధినేత బానిసత్వం వెనక మేము కూడా వెళ్ళాం కాబట్టి కనుక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరినటువంటి సర్పంచ్ మనతో ఉన్నారు. చూస్తే కనుక పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానం ఆ రోజు మీకు ఆకర్షితులు చేసిందా, లేకపోతే ఇంకో పార్టీలోకి వెళ్లకుండా ఆ పార్టీని ఈరోజు పరిరక్షించేందుకు చేసినటువంటి పోరాటం ఇప్పుడు ఎందుకు విసిగి వేశారు? లేదు సార్, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2014లో జనసేన పార్టీ పెట్టి ప్రశ్నిస్తానన్న అనే ఆయన మేనిఫెస్టోలు చూసి మేము అభిమానులం అయిపోయాం. పార్టీలో కూడా వెళ్ళవలసి వచ్చింది. అంటే ఆయన వెనక పనిచేయడం మొదలుపెట్టాం. సినీ యాక్టర్ అయితే కాదు, అలా రాను అంటే ఆయన ద్వారా ఆయన పెట్టే ఎన్నో అంటే క్రియాశీల సభ్యత్వాలు అవ్వండి, అలాంటివి మేము ఏ సంబంధం లేకపోయినా ఆయన ఆ పార్టీలో చేసినప్పుడు ఏడాదికి 300-400 సభ్యత్వాలు చేయడం. ఒక వాలంటరీగా నేను పనిచేశాను సార్. అందులోనే వాలంటరీగా పనిచేసి ఎంతో మాకు అంటే ఎంత చేయాలో అంత చేసాం. తర్వాత 2021లో కూడా ఒక సర్పంచ్గా అంటే విలేజ్లో జనసేన జెండా ఏంటో తెలియని గ్రామాల్లో కూడా ఒక జెండాని తీసుకొచ్చి ఇది జనసేన పార్టీ జెండా అని చూపించి, ఇది మన సింబల్ అని చూపించి ఎంతో కొంత మన ఓట్ బ్యాంక్ని కూడా పెంచాం సార్. అటువంటి మాకు 2021లో కూడా నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థులుగా క్యాండిడేట్లు అనేవారు అసలు నాయకులే లేరు. ఇక్కడ జనసేన ఇప్పుడు మండలంలో ఎమ్మెల్యే జనసేన పార్టీ తరఫున నాయకులే లేరు. అటువంటి సమయంలో కూడా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులుగా మేము ముందుకు వచ్చాం. నియోజకవర్గంలో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తారు సార్. అంటే ఇక్కడ హెచ్ఆర్ నియోజకవర్గానికి ఇక్కడ మేము చేస్తాం. తర్వాత రణస్థలం మండలం చేసాడం కానీ ఇది కానీ 2014లో పార్టీ పెట్టినప్పుడు మాత్రం ఎక్కడా పోటీ చేయకుండా ఆయన పార్టీని పరిరక్షించుకునే పనిలోనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడు మిమ్మల్ని అటువంటి గౌరవం లభించిందా? అప్పట్లో జనసేనలో ఆ రోజు పోటీ చేయడానికి పార్టీ ఇచ్చిన పిలుపా, లేకపోతే మీకు పార్టీపై ఉన్నట్టు మక్కువ? సార్, అప్పుడు కూటమి ప్రభుత్వం కాకముందు అయితే చాలా విలువ ఉండేది సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే గ్రామ స్థాయిలో నా ఒక్కడ ఆవేదన కాదు సార్. ఇక్కడ మత్స్యకార తీర ప్రాంతాల్లో ప్రతి ఒక్క విలేజ్లో కూడా నిజాయితీగా పనిచేసే కార్యకర్తకి అసలు వాల్యూ లేకుండా పోయింది సార్. అక్కడ టీడీపీ వాళ్ళు, ఈ కూటమి ప్రభుత్వం రావడం వల్ల ఈ టీడీపీ వాళ్ళు జనసేన అనుకునే వ్యక్తుల్ని చాలా అణచివేత, చాలా చిన్నచూపు. జనసేన పేరుతో గెలిచిన టీడీపీ ఈరోజు జనసేన అంటే ఏంటో అనే మాటలు కూడా వస్తున్నాయి సార్. దాన్ని కొంచెం తీసుకోవడం ఇష్టం లేక, తర్వాత రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీని ముందుకు నడిపించి నిరంతరం ఆయన ఒక పార్టీ పట్టుకొని ఉంటారని చాలా కృషి చేసాం. ఆయన పొత్తులో భాగంగా ఎప్పుడైతే ఉన్నారో అలా ఉండడం, మాకు ఆయనలా పనిచేయడం మాకు ఇష్టం లేక, నాయకుడే బానిసలు అయితే సైనికులు కూడా బానిసలుగా మారే పరిణామాలు జనసేనలో నెలకొన్నాయంటే నాయకుడే బానిస అయినంత మాత్రాన సైనికుడు బానిస అవ్వాలని లేదు సార్. ఎందుకంటే కొంతమందికి అదే రూట్ నచ్చుతుంది, కొంతమందికి నిజాయితీ కావాలనుకునేవాడికి ఆ రూట్ నచ్చదు సార్. ఇప్పుడు ఒక నాయకుడు వెనకాల మనం నడుస్తాం, ఆయన ఎక్కడ అడుగేస్తే అక్కడ అడుగేయాలనేది కొంతమందికి ఉండదు, కొంతమందికి ఉండదు. ఆయన వేసే అడుగుజాడలు మాకు నచ్చక ఈరోజు వైసీపీలో చేరడం జరిగింది. ఇక్కడ అటువంటి సముచిత స్థానం లభిస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలుపు కోసం జన సైనికులు చేసినటువంటి అహర్నిశల శ్రమని మళ్ళీ 2029 సార్వత్రిక ఎన్నికల్లో అదే పందాలో ఈ జన సైనికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారంటే? వైఎస్ఆర్సీపీకి 2029 వచ్చేసరికి ఆల్మోస్ట్ నేను చెప్తున్నాను సార్, ప్రతి గ్రామాల నుంచి జనసేన కోసం ఎంతమంది యువకుల్ని
మేము కలిసామో, ఎంతమందితో మేము మాట్లాడి జనసేన కోసం పనిచేసామో అటువంటి వ్యక్తులందరూ కూడా 99% వైసీపీ వైపు మొగ్గు చూపుతారని నేనైతే 100% నమ్ముతాను సార్. నమ్మే విధంగా, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో వీళ్ళు ఏం చేస్తున్నారనేది ఆల్రెడీ ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కూడా తెలుసు. చూడండి సార్ ఒకసారి, జనసేన పార్టీ అంటే పిచ్చి, నాకు పిచ్చి. నా ఫ్యామిలీతో, నా కుటుంబంతో, ఎంతో మందితో విభేదం చేసుకుంటూ ఒక పార్టీ నిలబెట్టి స్థాపించి నా వంతు కృషి నేను చేసి ప్రతి గ్రామాల్లో ఎంతో కొంత ఓట్ బ్యాంక్ నేను ప్రతి ఊర్లో ఈరోజు చూడండి ఎంతో కొంత జనసేన ఉంది. కానీ ఉన్నప్పటికి కూడా వాళ్ళలో ధైర్యం సరిపడడం లేదు. కూటమి ప్రభుత్వం రావడం వల్ల వాళ్ళు ఏమైపోతున్నారంటే ఎదిరించలేక, అంటే ఎత్తుల్లాగా లేరు సార్. ప్రస్తుతం చూస్తే కనుక రాష్ట్రంలో అరాచక పాలన, రెడ్ బుక్ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో 3 ఏళ్ళు ఇంక ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మిమ్మల్ని బతికి బట్ట కట్టినిస్తారా ఈ పరిణామం? మమ్మల్ని ఏం చేయలేరు సార్. కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఏం చేయలేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, కూటమి ప్రభుత్వం ఒక పంచాయతీలో పోటీతత్వంగా ఒక పార్టీని ఎదుర్కొంటుంది. ఇప్పుడు 3 పార్టీలు కదా కూటమి ప్రభుత్వం. ఏ బీజేపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఏ పార్టీ ఎంత ఎదుర్కొంటుంది రమ్మని చెప్పండి, మేము ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నాం. వైసీపీ నుంచి మేము ఎదుర్కొంటాం సార్. ఎంతమంది కూటమి ప్రభుత్వానికి మేమైతే భయపడేది అయితే లేదు సార్. కనుక జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఆ జెండాని జనానికి పరిచయం చేసేందుకు అహర్నిశలు శ్రమించిన తమకు మాత్రం కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జన సైనికులు అంటే లెక్కలెక్కడో పోయింది. వారంటే పరిగణనలో తీసుకునే పరిస్థితి లేదు. తమ నాయకుడు ప్రశ్నిస్తాడు అని చెప్పి ఒక నమ్మకం, ఆయన మేనిఫెస్టోని కూడా ఆకర్షితులై వచ్చిన జన సైనికులకు అందరూ జరుగుతున్న అవమానం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, జనసేన సైనికులంతా కూడాను 2024లో కూటమి ప్రభుత్వం కొలువు తీరడానికి ఏ విధంగా అయితే కష్టపడ్డారో అదేవిధంగా 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మాత్రం జన సైనికులే ప్రధానంగా పాత్ర పోషిస్తారని ధీమా వ్యక్తం చేస్తాం. మరి ఈ 3 ఏళ్ల గడువులో వారు ఇంకా ఎన్ని ఒత్తిడిలు లొంగాల్సి వస్తుందన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.